కోయంబత్తూర్ సిటీలో సూలూరు అటువంటి ఒక ఏరియా అనుకోండి. ఆ ఏరియాలో మే 21కి ఒక అమ్మాయి ఈవినింగ్ టైం ఏందంటే కిరాణా షాప్‌కి వెళ్తా అని చెప్పేసి బయటికెళ్ళి 8:30, 9 అయినా కూడా ఇంటికి రాలేదు. సో, దాంతో వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. ఏమని? మా కూతురు చాలా టైం అయింది బయటికెళ్ళి కిరాణా షాప్‌కి వెళ్తా అని చెప్పేసి మేము చుట్టుపక్కల గల్లీలు అన్నీ కూడా ఎతికినాము. రిలేషన్స్ కూడా ఫోన్ చేసినాము. ఎక్కడ తను లేదు. సో, మాకు భయమైతా ఉంది. తను ఎక్కడుందో వెతికి పెట్టండి అని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. సో, పోలీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారంటే ఒక 5 టీమ్స్‌గా డివైడ్ అయిపోయి ఆ అమ్మాయి ఎక్కడుందని చెప్పేసి ఎతికే ప్రయత్నం చేసిర్రు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటాయి కదా! గల్లీలో కావచ్చు, పక్కన గల్లీలో కావచ్చు అవన్నీ కూడా చెక్ చేస్తే ఏందంటే ఒక అబ్బాయి బండి మీద తీసుకుపోతున్న విషయం మనకు తెలిసింది. కార్తీక్ అనేటువంటి ఒక మూర్ఖుడు, ఒక కామాంధుడు వాడు. వాడు తీసుకుపోతున్నట్టు వాళ్ళకి ఫోటో సీసీటీవీ ఫోటో కనిపించింది. కనిపించిన వెంటనే వాడు ఎక్కడున్నాడో వాడి నెంబర్‌తోని ట్రేస్ చేసిర్రు. ఒక అపార్ట్మెంట్‌లో కూర్చొని వాడిని పిక్ చేసిర్రు. పిక్ చేసిన తర్వాతకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏందంటే అవును మేమే అమ్మాయిని తీసుకెళ్ళాం. కొంచెం అమ్మాయిని లైంగికంగా దాడి చేసినాం. తర్వాతకి ఎక్కడ ఒక భయంతోని మేము చంపేసినాం అని చెప్పేసి చెప్పాడు. ఆ విషయంలో మనకి ఏందంటే మారుతి రానటువంటి ఈ యొక్క కనిపించేటువంటి ఈ వీడు కూడా ఏందంటే హెల్ప్ చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఒక దరిద్రం పని చేసిర్రు. చేసిన తర్వాతకి వాళ్ళిద్దరం దొరకబట్టారు. దొరకబట్టి సో, ఇక తర్వాతకి జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా జరిగినాయి. అయితే ఇక్కడ ఏందంటే ఈ కనిపిస్తున్న వీడియో ఉంది కదా! ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురున్నారు కదా! సో, వాళ్ళేందంటే ఇప్పుడు ఒక ప్రపంచంలో ఒక గొప్ప పని చేసిర్రు వీళ్ళు. ఒక అమ్మాయిని ఎవరైతే లైంగికంగా దాడి చేసారో వాళ్ళని పట్టుకున్నారో సో, అది వాళ్ళకి పెద్ద అచీవ్‌మెంట్ అది. దాని గురించి అని చెప్పేసి వీళ్ళు సక్సెస్ మీటింగ్ పెట్టుకున్నారు. సినిమా వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైతే సినిమా పెట్టిన తర్వాతకి, సినిమా రిలీజ్ అయిన తర్వాతకి సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీటింగ్ పెట్టుకుంటారు కదా! సో, పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడంటే ఇటువంటి దొంగలను పట్టుకున్నప్పుడు, లేకుంటే చైన్ దగ్గర మోటార్లు ఎత్తుకుపోతా ఉంటారు కదా! వాళ్ళని పట్టుకున్నప్పుడు పెద్ద మీటింగ్ పెడతారన్నట్టు. పెద్ద మీటింగ్ పెట్టేసి అందరిని కూడా ఏందంటే ప్రెస్ వాళ్ళని పిలిచి సో, మేము పెద్ద ఘనత సాధించినాం. మేము పెద్ద విజయం మాదని చెప్పేసి చెప్తా ఉంటారు. సరే చెప్పుకోండి. చెప్పుకోవాలి. పక్క వాళ్ళకి తెలవాలి. దానివల్ల ఏందంటే పక్క వాళ్ళకి కూడా కొంత నాలెడ్జ్ వస్తది. సో, పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తే పట్టుకుంటారని చెప్పి ఒక భయం ఉంటది. అక్కడి వరకు ఓకే. కానీ ఏ మ్యాటర్ చెప్తున్నాం, దేనికి చెప్తున్నాం అని చెప్పేసి మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు మారాల. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికెళ్ళి నవ్వుకుంటూ కూర్చుంటే పక్కన వాళ్ళు కొడతారు. ఒక పెళ్లి దగ్గరికి పెళ్లి జరిగేటువంటి ఒక మంచి శుభకార్యానికెళ్ళి ఏడిస్తే ఆడ కూడా తన్నులు పడతాయి. ఒక సందర్భాన్ని బట్టి మనం మన యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ కావచ్చు, మన బాడీ ఎక్స్‌ప్రెషన్ కావచ్చు మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కావచ్చు అది. ఎవరైనా ఏ డిపార్ట్‌మెంట్ అయినా కావచ్చు. సో, కామన్‌గా మనమైనా కావచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు సక్సెస్ మీటింగ్ పెట్టుకొని సక్సెస్ మీటింగ్‌లో ఇంత నవ్వుతా ఉంది కదా! ఈ ఐజీ ఆఫీసర్. తన పేరు రమ్య మారుతి. ఎందుకు నవ్వుతోంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చున్న యొక్క స్టేజ్ దేనికోసం అని చెప్పేసి అంటే ఈ దొంగలను మేము పట్టుకున్నాము. ఎవరైతే ఈ కామాంధులు ఉన్నారో వాళ్ళని మేము పట్టుకున్నాం అని చెప్పేసి ఆ సక్సెస్ మీటింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఏందంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. 10 సంవత్సరాల అమ్మాయిని మరీ రేప్ చేసిర్రు. ఇది ఎంత దారుణం అని చెప్పేసి ఆ బాధ లేదు వాళ్ళకు. మేము కేసు పట్టుకున్నాము. కేసులో ఉన్నటువంటి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసాం అని చెప్పి ఆ సంతోషం వాళ్ళకది. పేరెంట్స్ ఏడిస్తే ఏడవనివ్వండి. ఎన్ని కేసులు చూస్తలేం మేము రోజు. ఆ! లేదనుకుంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఉండనివ్వండి రెగ్యులర్‌గా వస్తూనే ఉంటారు. వాళ్ళు పోతూనే ఉంటారు. వాళ్ళతో పోయేదేమో నేను లేదు. వీళ్ళకి ఇప్పుడు ఏంది ఒక జోష్, ఒక సక్సెస్ మీటింగ్ పెట్టినారు కదా! వీళ్ళేందంటే ఇప్పుడు మేము దొరకబట్టినాం దొంగలని. మేము గ్రేట్ అని చెప్పుకోని కోసం చెప్పేసి ఆ సక్సెస్ సంతోషంలో నవ్వుతా ఉన్నారంట వాళ్ళు. థు! సిగ్గు, శరం అనేది కొంచెమన్నా ఉండాలి. ఎవ్వనికైనా సొంత పర్సనల్ లైఫ్‌లో గూడా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా గూడా నెక్స్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్‌కే. హాస్పిటల్‌కెళ్ళాడు, గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళాడు, ఎక్కడికెళ్ళాడు పోలీస్ స్టేషన్‌కే ఎళ్తాడు. ఏ సమస్య ఉన్నా గూడా. ఎందుకు? పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీస్ వాళ్ళు గూడా ఏందంటే మన సమస్యను పట్టించుకుంటారు. మన సమస్య సాల్వ్ అయితది. సో, మనకంటూ న్యాయం జరుగుతుందని చెప్పేటి ఒక భరోసాతోని ఎళ్తారు. కానీ గింత గూడా సిగ్గు లేకుండా ఒక 10 సంవత్సరాల ఆడపిల్లని రేప్ చేసినటువంటి కేసు గురించి ఎట్లా జరిగింది? వాళ్ళని ఏ విధంగా మేము పట్టుకున్నామని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ముందు ఇంత కూడా సిగ్గు లేకుండా ఇంతగానో నవ్వుతుందని చెప్పేసి అంటే నిజంగా ఈ ఈ ఈ మళ్ళీ అది కూడా లేడీ ఆఫీసర్. ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఏం సక్సెస్? మీ మీ పనే అది కదా! మీ జీతం ఇచ్చేది అంతే కదా! మీకు 4, 5 ఏళ్ళు మీ నోట్లో పోతున్నాయని చెప్పేసి అంటే దేనికోసం? మీరు ఈ పని చేసినందుకు కాదా? కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేయాలి. మంగలి వాళ్ళు కటింగ్ చేయాలి. చాకలి వాళ్ళు బట్టలు ఉతకాలి. సో, ఎవరి వృత్తి వాళ్ళదది. వాళ్ళకి ఆ విధంగా పైసలు వస్తాయి. మీ వృత్తి కూడా ఈ దొంగలను పట్టుకున్నాడే కదా! ఇటువంటి అన్యాయంగా సమాజంలో ఉన్నటువంటి చీడపురుగులను పట్టుకునే మీ వృత్తి. దానికేదో మీరు సక్సెస్‌ఫుల్‌గా సాధించినట్టు ఈ గొప్ప గొప్ప సక్సెస్ మీటింగ్‌లు పెట్టి, అది కూడా సిగ్గు లేకుండా అంతమంది ప్రెస్ వాళ్ళ ముంగట కూర్చొని ఒక బ్రీఫింగ్ చేసే ముందు ఒక 10 సంవత్సరాల పాపను రేప్ చేసిన విషయం గురించి చెప్పే ముందు అంతగానం నవ్వుతుందని చెప్పేసి అంటే తమిళనాడు ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ఈ విషయం మీద. అందుకని చెప్పేసి ఇది చాలా వైరల్ అయిపోయింది న్యూస్. రీసెంట్‌గా తమిళనాడుకి సీఎం అయినటువంటి జోసెఫ్ విజయ్ ఏందంటే ఈ యొక్క ముగ్గురిని సస్పెండ్ చేసిండంట. సస్పెండ్ చేసిండ్రా? ఏం చేసిన విషయం పక్కబెట్టండి. కొంచెమైనా మానవత్వం అని చెప్పి ఉండాలి. మనిషి అని చెప్పి అనుకున్నందుకు ఖచ్చితంగా ఒక
10 సంవత్సరాల ఆడబిడ్డ ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళి రేపు చేసి చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. 10 సంవత్సరాల పాప, చిన్న పాప, 5th క్లాస్ అంట. అదే ఇక్కడ కూర్చున్నటువంటి ఒక ముగ్గురు ఆఫీసర్‌లలో వాళ్ళ ఒక కూతురైతే, వాళ్ళ రిలేషన్ వాళ్ళనైతే, వాళ్ళ బిడ్డో, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలో, వాళ్ళ అక్కో, చెల్లో అయితే ఈ విధంగానే కూర్చొని నవ్వుతారా మీరు? మీరు అధికారులు ఉన్నారు కాబట్టి, మీరు ఒక ఆఫీసర్లు కాబట్టి, మీ కుటుంబం అనేసరికి మీకు ఏడుపొస్తది. మీకు ఎక్కడలేని బాధ అంతొస్తది. మీకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అదే పొజిషన్‌ల మీరు అధికారం పొజిషన్‌లో ఉన్నప్పుడు పక్క వాళ్ళకి ఒకవేళ ఆ సిట్యుయేషన్ జరిగితే మీకు ఎటువంటి బాధ లేదు. పైగా ఇంత దారుణంగా నవ్వుతా ఉన్నారు. ఆ వీడియో అంటే ఏఐ క్రియేట్ చేసిన వీడియో అంట. పోలీస్ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రజలు ఒక కుటుంబం తర్వాతకి, ఒక పర్సన్ తర్వాతకి లైఫ్‌లో నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా జరిగితే, ఇంట్లో ఉన్నటువంటి పర్సనల్ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా నెక్స్ట్ ఎళ్ళేది పోలీస్ స్టేషన్‌కే. అది పోలీస్ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవం. కొందరు ఏవట్టి, అందరని చెప్పట్లేదు. కొందరు పోలీస్ ఆఫీసర్లు ఏవట్టి నిజంగా ఎంత గలీజ్ అయిపోయింది వ్యవస్థ అని చెప్పేసి అంటే, ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళుడే వద్దు. ఆ అన్యాయం జరిగితే పోతే పోనీ. ఒక ₹1,00,000 పోతే పోనీ, ఎవడో దొంగ ఎత్తుకపోయాడు. వదిలేయండి తప్ప, మనం ఆ పోలీస్ స్టేషన్‌కెళ్ళి, మన జేబులోకెళ్ళి ఆ ₹1,00,000 కోసం చెప్పేసి మనం మళ్ళొక 20,000 ఇచ్చి, ఆ! వాళ్ళ చుట్టూ మనం తిరిగి, మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మొత్తం మనకు మానం, మర్యాద ఏమి ఉండదక్కడ ఇగ. మనం ఎట్లా చూస్తారంటే చూపు దరిద్రంగా ఉంటదది. నేను చెప్తున్నా కదా! ఇండియాలో ఎందుకు పుట్టిండ్రా అని నాకనిపించింది. ఇంత చదువుకొని, ఓ తెలివుండి, బయటకొచ్చి మాట్లాడేంత తెలివుండి, ఏదైనా కంప్లెయింట్ కూడా హైయర్ ఆఫీసర్‌కి ఇచ్చేంత కెపాసిటీ ఉండి, ఏసీపీకో, డీసీపీకో, డీజీపీకో, ఐజీకో ఎవరికన్నా ఒకరికి ఇచ్చేంత కెపాసిటీ ఉండి, కానీ ఏం చెయ్యలేని సిట్యుయేషన్‌ల ఆ స్టేషన్‌కెళ్ళి ఆడ కూర్చుంటాం. ఎంత దారుణంగా ఉంటదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటదండి. అది అది చాలా అంటే చాలా దారుణంగా ఉంటది. నువ్వు తప్పు చేసినా చేయకున్నా సమాజంలో తప్పు చేసినా అని చెప్పి అంటా ఉంటావు దిక్కు. దాన్ని నిరూపించుకోనికి నీకు లీగల్‌గా నీకు ఓన్‌గా రైట్స్ ఉండవు. చచ్చుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. వాళ్ళేమో పట్టించుకోరు. తిరిగి, 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 తిరిగి మన మనకో ఫీలింగ్ వత్తది. ఈ అమ్మ పోనీ వద్దు వదిలేసేయి సప్పుడేక. ఎందుకు ఈ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుడు? సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దర్జాగా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఏమనకుండా, ఒకరి దగ్గర తల వంచకుండా మన బ్రతుకు మనం రాయల్‌గా మంచిగా బ్రతుకుతుంటాం. అటువంటిది ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అయ్యేసరికి చేతులు కట్టుకొని, "సార్ ప్లీజ్ సార్, చేయండి సార్. ఏమైంది సార్?" అని జెప్పేసి ఫాలో అప్ జేసే సిట్యుయేషన్‌లో ఎంత బాధుంటదో తెలుసా? చాలా బాధుంటది. నేను పర్సనల్‌గా ఫేస్ చేసినా కాబట్టి నాకు చెప్తా ఉన్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకొని పోలీస్ అధికారులు ఎవరైనా గూడా, మీరు గూడా మాలాంటి మనుషులే. కొంచెం మానవత్వం ఉంచండి. జీతం తీసుకునేది మీ 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయని చెప్పేసంటే, మీకు జీతం వస్తుందని చెప్పేసంటే, ఖచ్చితంగా ఈ పబ్లిక్ కట్టేటువంటి టాక్స్ వల్లనే తప్ప, మీకేం గవర్నమెంట్ సెపరేట్‌గా ప్రింట్ కొట్టి మీకు ఇయ్యట్లే అక్కడ. అండ్ ఇంకోటేంటంటే, ఒక సమస్య మీద పోలీస్ స్టేషన్‌కొచ్చిన టైంలో, ఆ వ్యక్తిని ముందు కూర్చోబెట్టుకొని, మీ పర్సనల్ లైఫ్ మీరు నవ్వుడు, మీ ఎకఎకలు, పకపకలు ఇవన్నీ పెట్టకండి. ఎంత బాధ అనిపిస్తది తెలుసా? ఆపోజిట్‌లో వ్యక్తికి. మీ కుటుంబం మీ వరకు సమస్యొత్తే గాని మీకది తెలవదది. మీకు రెగ్యులర్‌గా చూసి, చూసి మీకు అలవాట్లయిపోయి లైట్ ఎంతోమంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇటువంటి రేపులు ఎన్నో చూసినాం. ఇటువంటి దొంగతనాలు ఎన్నో చూసినాం. ఇటువంటి రోడ్డు మీద కొట్టుకునే విషయాలు కూడా ఎన్నో చూసినాం. ఎంతోమంది కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళందరిని కూడా పట్టించుకుంటా కూర్చుంటామా అని చెప్పి అంటా ఉంటాం. పట్టించుకోవాలి సార్. 100 కేసులున్నా 100 కేసులలో ఈచ్ అండ్ ఎవ్రి పర్సన్ ఇండివిడ్యువల్. ఒక వ్యక్తి 10 సార్లు పోలీస్ స్టేషన్‌కొస్తున్నాడని చెప్పేసంటే ఎంత బాధ ఉంటొస్తాడో, ఎంత సమస్య ఉంటొస్తాడో అది మీరు గుర్తించాలి. ఏ కేసొచ్చినా కూడా ఆ కేస్‌ని వీలైనంత వరకు సాల్వ్ చేయండి. ఎవడన్నా నష్టపోయి వస్తే వాన్నే పిండి వాని దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొని ఆ జేబులో వేసుకొని మీరు 4 మెతుకులు తింటే అది రక్తపు కూడ అయితది తప్ప తిండేది కూడా ఒంటికి పట్టదు. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుకుంటే ఆ డబ్బులు ఇస్తాడో తెలుసా? ఒక రోజు తినకున్నా కూడా తినకుండా ఆ డబ్బులు కూడా పెట్టి సరే అనుకున్న పని అయితది. నలుగురు నన్ను సొసైటీలో వేరే తీరు అనుకుంటా ఉన్నారు. తప్పు అనుకుంటా ఉన్నారు. నేనే చేసిన అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నన్నే దొంగ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నేను నిరూపించుకోవాలని చెప్పేసి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్ని నమ్మి కూడా తీసుకెళ్ళి కొందరు ఆఫీసర్లు ఉంటారు అడిగేవాళ్ళు. చెప్పి కూడా ఇచ్చిన పరిస్థితులుంటాయి. ప్రతి ఒక్క కేసు వెనకాల ఒక కథ ఉంటది. ఒక బాధ ఉంటది. వాళ్ళకి జరిగిన అన్యాయమో, న్యాయమో ఏదో ఒకటి ఏదో ఒక విధంగా బాధపడితే మాత్రం వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వస్తారు. పోలీస్ స్టేషన్ మీద ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది పబ్లిక్‌కి. నిజానికి అసలు 99% ప్రజలకు ఆల్రెడీ నమ్మకం లేదు. నాట్ ఓన్లీ తమిళనాడు. తెలంగాణలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అదే విధంగా ఉన్నది. నమ్మకం కంటే ఎక్కువేందంటే ఆడికెళ్తే వాళ్ళు మనల్నే తిడతారు. మనమే రిటర్న్‌లో తిట్లు పడాలే. మనమే 10 సార్లు పోలీస్ స్టేషన్‌కెళ్ళాలే, తిరగాలి. అయినా కూడా పని జరుగుతదో లేదో తెలీదు. ఇంకా ప్రొలాంగ్ అయితా ఉంటది. సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతది. 2 రోజుల్లో అయిపోతది సమస్య. మనం ఆడికెళ్ళి వాళ్ళు న్యాయం చేసేది ఏం లేదు.
నువ్వు ఇచ్చే 10,000 ఏదో నాకు ఇప్పుడే ఇచ్చారా బాబు, నువ్వు వేసేదేదో నాకు ఇప్పుడే వేసేయి. నేను ఆడికెళ్ళి వాళ్ళకు నువ్వు ఇచ్చే 10,000కెళ్ళి మళ్ళీ వాళ్ళకెళ్ళి 3,000 వాళ్ళకి ఇచ్చడం, 7,000 నేను తీసుకోండి, ఎందుకు ఆ 7,000 నాకు ఇచ్చి అయిపోతుంది, 3,000 నువ్వు ఉంచు, కనీసం నువ్వన్నా బాగుపడదు అని ఎన్నో కేసులు బయట కాంప్రమైజ్ అవుతా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలండి. పోలీస్ వ్యవస్థ నెక్స్ట్ పేరెంట్ లెక్క, తల్లిదండ్రుల తర్వాతకి నెక్స్ట్ పోలీస్ వాళ్ళు ఏమైనా జరిగితే ఎవరైనా వచ్చి చెప్పుకునేది, నా బాధ ఇది అని చెప్పుకునేది పోలీస్ వాళ్ళతోనే. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎంత అంటే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. సార్ ప్లీజ్ ఇదైతే మారాలని చెప్పి అయితే కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, నేను పర్సనల్గా ఫేస్ చేసిన, నాకు వరస్ట్ అనిపించింది. ఒక 100 సార్లు పోలీసుని తిరిగిన నేను, 100 రోజులు తిరిగిన, 100 రోజులు లైఫ్లో వేస్ట్ అని చెప్పేసి అంటే అది ఎంత దారుణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ప్లీజ్.